సభవరం మండలం అస్కపల్లిలో గత వారం రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న కంచర్ల సినిమా షూటింగ్ యూనిట్ బృందం సోమవారం షూటింగ్ పార్ట్లోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని గ్రామస్తుల అభిమానం పొందింది. ఈ సందర్భంగా నిర్మాత కంచర్ల అచ్యుతరావు, హీరో ఉపేంద్ర, డైరెక్టర్ యాదకుమార్, అసిస్టెంట్ డైరెక్టర్లు త్రినాథరావు, సత్యనారాయణ, అసోసియేట్ డైరెక్టర్ పుష్యమి, రమణ, ప్రొడక్షన్ మేనేజర్ సూర్యప్రకాష్లు, గ్రామ సర్పంచ్ కరి నరసింగరావుల సమక్షంలో నూతన సంవత్సర కేక్ను కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కంచర్ల చిత్రారావు మీడియాతో మాట్లాడుతూ, ప్రొడక్షన్ నెంబర్ 1తో ప్రారంభించి ఎస్ఎస్ఎల్వి బ్యానర్పై నిర్మిస్తున్న తమ 11 చిత్రాల విశేషాలను వివరించారు. హీరో కంచర్ల ఉపేంద్ర తన కుమారుడని పరిచయం చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా కంచర్ల రామదాసు కథను తీసుకుని ఈ సినిమాకు ముంబైకి చెందిన అశ్విన్ జైస్వాల్, పల్లవీలు హీరోయిన్గా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. అస్కపల్లి అనే గ్రామంలో గత వారం రోజులుగా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 కంచర్ల చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈరోజు ఒక ఫైట్ సన్నివేశం ఈరోజు ఇక్కడ తీయడం జరిగింది. కానీ ఆ సినిమాను కానీ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. అలాగే ప్రొడక్షన్ నెంబర్ 6 1920 భీమునిపట్నం ఈ సినిమా కూడా అతి తొందరలో ప్రారంభించబోతున్నాం. అయితే ఇప్పుడు సైమల్టేనియస్లీ 4 ఫిల్మ్స్ అంటే వాళ్ళు రిలీజ్ అయిపోయింది కాబట్టి 4 సినిమాలు కూడా యథావిధిగా షూటింగ్ జరుగుతుంది. అందులో కంచర్ల సినిమా అనేది మాకు ఒకేసారి నిర్మించడం జరిగింది. అందులో మొదటిది కంచర్ల, రెండవ సినిమా ఉపేంద్ర బి ఫార్మసీ, మూడవ సినిమా ఐపీసీ 369, నాలుగవ సినిమా అనగనగా కథల, ఐదవ సినిమా ఉపేంద్ర గారి అడ్డా. ఆల్రెడీ ఈ ఉపేంద్ర గారి అడ్డాని మొన్న డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సినిమా ప్రేమికులకి, అలాగే తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సరం యాదకుమార్ గారు ఆయన నేతృత్వంలో ఆయన డైరెక్షన్లో రాబోతుంది. ఇంకా మీరు ఏదైనా సరే మాకు మీ అంటే చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మీతో మీడియా మిత్రులతో అంతా చాలా క్లోజ్ అయిపోయారంటే ఫ్యామిలీగా అయిపోయారు. సో మీ సమక్షంలో అలాగే సినిమా బృందంతో ఈరోజు కేక్ కటింగ్ సెలబ్రేట్ చేసుకొని ఉదయం ఆల్మోస్ట్ డే అనేది 6-7 స్టార్ట్ అయితే నైట్ అంతా ఇక్కడ 12 hours ఇక్కడే గడిపాం. సో అంత ఇష్టంగా పండుగ కూడా